ఇనీమియా అంటే రక్తహీనత. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ఎర్ర రక్త కణాలు పెంచడానికి 7 రోజువారీ ఉదయం అలవాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. తేనె, నిమ్మకాయ రసం తీసుకోండి. వెచ్చని నిమ్మకాయ, తేనె కలిపి రోజుని ప్రారంభించండి. ఖాళీ కడుపుతో తేనెతో కలిపిన గోరువెచ్చని నిమ్మకాయ నీరు తాగండి. ఇదొక అద్భుతమైన మార్గం. నిమ్మకాయలోని సి విటమిన్ మొక్కల ఆధారిత ఆహారాల నుంచి ఇనుమును గ్రహించే శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. రక్తహీనతకు దారితీసే లోపాలను నివారిస్తుంది. ఇనుము అధికంగా ఉండే అల్పాహారాన్ని ఎంచుకోండి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సమతుల్య అల్పాహారం కీలక పాత్ర పోషిస్తుంది. పాలకూర, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, బలవర్ధకమైన తృణధాన్యాలు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. గింజలు, విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను జోడించటం వల్ల ఇనుము శోషణ మరింత పెరుగుతుంది. శరీరంలో మెరుగైన ఆక్సిజన్ ప్రసరణను నిర్ధారిస్తుంది. ఉదయం 10 నుంచి 15 నిమిషాలు సూర్యకాంతిలో గడపండి. సూర్యకాంతి విటమిన్ డి సహజ వనరు. ఇది ఇనుము, జీవక్రియ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం ఒక చిన్న నడక లేదా ప్రత్యక్షంగా సూర్యకాంతిలో కొన్ని నిమిషాలు గడపటం వల్ల శరీరానికి డి విటమిన్ సహజంగా అందుతుంది. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇదే క్రమంలో యోగా కూడా చేయండి. వీలైనంత వరకు వ్యాయామాలు చేయటం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగండి. బీట్రూట్, క్యారెట్ రసం శక్తివంతమైన సహజ రక్తాన్ని పెంచేవి. 2 కూరగాయల్లో ఇనుము, ఫోలేట్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ పోషకాలతో నిండిన పానీయం ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది. ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. అలసట, బలహీనత లక్షణాలను తగ్గిస్తుంది. గుప్పెడు నానబెట్టిన గింజలు, విత్తనాలను తినండి. నానబెట్టిన బాదం, వాల్నట్లు, నువ్వులు, అవిసె గింజలు ఇనుము, రాగి, పోలేట్తో నిండి ఉంటాయి. ఇవి ఆర్బీసీ ఉత్పత్తిని ప్రోత్సహించే పోషకాలు. వాటిని రాత్రంతా నానబెట్టడం వల్ల పోషకాల శోషణ అనేది మెరుగ్గా ఉంటుంది. ఇది ఉదయం దినచర్యకు గొప్ప అదనంగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు శరీరంలో మెరుగైన ఆక్సిజన్ రవాణాకు మద్దతు ఇస్తాయి. భోజనంలో ఎక్కువగా ఆకుకూరలు చేర్చండి. మునగాకులు, ఉసిరికాయ, పాలకూర, మెంతులు వంటి ఆకుపచ్చ ఆకుకూరలు ఇనుము, ఫోలిక్ ఆమ్లంతో నిండి ఉంటాయి. ఆకుపచ్చ స్మూతీతో రోజుని ప్రారంభించండి. లేదా అల్పాహారం వంటకాల్లో ఆకుకూరలు జోడించడం వల్ల సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. టమాటాలు లేదా సిట్రస్ పండ్లు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలతో వీటిని జత చేయటం వల్ల ఇనుము శోషణ పెరుగుతుంది. అల్పాహారం తర్వాత టీ, కాఫీని నివారించండి. చాలామందికి భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ కెఫిన్ ఇనుము శోషణను నిరోధిస్తుంది. ఈ పానీయాలను అల్లం లేదా తులసి టీ వంటి మూలికల టీలతో భర్తీ చేయటం వల్ల ఇనుము నష్టాన్ని కూడా నివారించవచ్చు.